మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నేను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఫస్ట్ టైం ఎవరన్నా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఈరోజు చాలా పని ఉండే ఇంట్లో, అంటే పెండింగ్ పని ఉంది. నిజం చెప్పాలంటే డిసెంబర్ 2వ 3వ అప్పుడు స్టార్ట్ చేశానండి. ఈరోజు 23rd. ఇప్పటి వరకు సర్దుతూనే ఉన్న ఇల్లు. సో అంత మొత్తం అసలు క్లియర్ చేస్తా. ఎంత క్లియర్ చేసా ఏంటని చెప్పేసి మీకు ఇప్పుడు చూపిస్తా. చూడండి, ఈరోజు ఇంట్లో ట్రీ పెట్టుకుందాం అనుకుంటున్నాం. చాలా లేట్గా పెట్టుకుంటున్నాం ఈసారి అయితే. ఎప్పుడు ఈ పాటికి ఎప్పుడో పెట్టేసుకునే వాళ్ళం, కానీ కొన్ని రీజన్స్ వల్ల పెట్టలేదన్నమాట. ఇప్పుడు మొత్తం అంతా సర్దేసుకున్నాను. అండ్ మ్యాట్స్ అన్నీ కూడా వాష్ చేశాను. మీకు మొత్తం ఇల్లంతా చూపించేశాక పైన అసలు ఎన్ని వాష్ చేస్తున్నానో చూపిస్తా. కర్టన్స్ ఇవన్నీ కూడా వాష్ చేసేసుకున్నాను అన్నమాట. క్లీనింగ్ అంతా కూడా పెట్టమన్నారు, కానీ కనీసం షార్ట్ వీడియోస్ తీసుకోవడానికి కూడా నాకు టైం లేకుండా ఉండే. అందుకోసం అని చెప్పేసి నేను తీయలేకపోయాను. అన్నీ ఎవ్రీథింగ్, ప్రతి వాల్ అసలు పెయింటింగ్ ఉంటే మంచిగా పెయింటింగ్ కూడా వేసేదాన్ని. అంత నీట్గా చేసుకున్నాను అన్నమాట ఈసారి డీప్ క్లీనింగ్ అనేది. నిన్ననే బట్టలు కూడా వేసాను, ఒక ఆర్ఫన్స్కి డొనేట్ చేశాను. అలాగే కొన్ని పాత వస్తువులు ఉంటాయి కదా, సైకిళ్ళు, అవన్నీ కూడా వేసాను అన్నమాట. నిన్ననే లక్కీగా చెత్త బండి కూడా వచ్చింది. సో చెత్త అంతా కూడా వేసాను. సో అందుకే మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. ఇల్లంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు ఇంకా లవ్లీ స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉంది. లక్కీ వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో ట్రీ పెట్టుకొని పైన స్టార్ పెట్టుకొని లైట్స్ అయితే వేసేసుకుంటాం అన్నమాట. పండగకి మేము ఇల్లు అన్నీ కూడా సిద్ధమైపోయాయి, రెడీగా ఉన్నాం. సో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ చేసుకోలేదు, ఈ ఇయర్ మంచిగా చేసుకోవాలనుకున్నాం. బట్ సింపుల్గా ఉన్న దాంట్లో చేసేసుకుందామని డిసైడ్ చేసుకున్నాం అన్నమాట. సో చూడాలి ఎలా చేసుకుంటాం ఏంటని చెప్పేసి. రండి, ఇంక లేట్ చేయకుండా ఇల్లు చూపించేస్తాను, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు చూపించేస్తా. తర్వాత పైకి వెళ్ళి పైన కూడా చూపిస్తా, ఓకేనా? ఎవ్రీ ఇయర్ ర్యాంప్కి ఖచ్చితంగా పెయింటింగ్ వేస్తానండి. అలాగే గేట్స్కి కూడా పెయింటింగ్ వేస్తాను. బట్ ఈసారి అయితే వేయలేదన్నమాట, నీట్గానే ఉన్నాయని చెప్పేసి. సో చూసారా, ధాన్యం చెట్టు పెద్ద మహావృక్షంలాగా ఉండే, కొట్టేసి సింపుల్గా పై వరకు పెట్టేసుకున్నాము. ఇటు సైడ్ అంతా కూడా వదిలేసామన్నమాట. అది మొత్తం వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ చూసుకోవాలి. ఈ ర్యాంప్ పెయింటింగ్ అయితే కొంచెం వేసి ఆగిపోయిందండి. తర్వాత మళ్ళీ వేరే వర్క్ మీద వెళ్ళుండే, మళ్ళీ తెప్పించుకొని మళ్ళీ వేసాను అన్నమాట. నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మొక్కలు 2 చాలా పొడవైపోతున్నాయి. ఇక్కడ చిన్న కుండీలో ఉన్న చిన్న లెమన్, టేబుల్ లెమన్ అంటాం కదా, ఇది లెమన్ లాగా లేదు అసలు, మినీ ఆరెంజ్లా ఉంటాయి ఇవి. కానీ ఎంత పుల్లగా ఉంటాయంటే చచ్చిపోతాం, అంత పుల్లగా ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి అవి పండిపోయినా అట్లే వదిలేస్తున్నాం. అదే స్వీట్ ఉంటే ఈ పాటికి ఒక్క కాయ కూడా ఉండకపోతుండే, అవే పడిపోతున్నాయి అన్నమాట. కానీ ఎవరు వచ్చినా ఇంటికి ఖచ్చితంగా వాటిని అడుగుతారు, రాగానే కళ్ళు దాని మీదకి వెళ్ళిపోతాయని. వాషింగ్ మిషన్లో ఇంకా ఏసీ కంఫర్టర్స్ అవన్నీ కూడా వాషింగ్కి వేసాను. ఈరోజు అన్నీ కూడా వాష్ చేసేస్తున్నాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఇది రియల్ క్రిస్మస్ చెట్టు, దానికి ఈవినింగ్ డెకరేషన్ చేస్తే అప్పుడు చూపిస్తా. ఈ దివాణి మీద అయితే ఎన్ని ఉండో, అసలు ఎన్ని బట్టలు, ఎంత సామాను ఉన్నిందో మొత్తం తీసాను. ఇంక ఇక్కడ ఏసీ పెట్టాం కదా, ఆ హోల్ ఉండే ఫోటో ఫ్రేమ్స్ అక్కడ పెట్టేసామన్నమాట. లక్కీ లవ్లీ ఫంక్షన్ ఫోటోలు. సో ఒకటేమో సబ్స్క్రైబర్ ఇచ్చింది, ఒకటేమో బద్దీ ఇచ్చింది. ఇప్పుడు టైం చూస్తే 2 అవుతుంది. బట్ నేను మీకు మార్నింగ్ టైంలో పెడతా కాబట్టి సో గుడ్ మార్నింగే చెప్పాను. ఇంక ఇక్కడ కిచెన్లో నాకు ఆ ఆర్చ్లా ఉన్నది చాలా ఇష్టం అన్నమాట. ఆ ప్లేస్ ఇక్కడ నుంచి చూస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అయితే ఎంత ఉనిందంటే అసలు ఒక 1 మంత్ నుంచి అసలు ఏం పెట్టట్లేదు అంటే సర్దినప్పటి నుంచి ఏం పెట్టట్లేదు దాని మీద. సగం ఇల్లు ఖాళీ చేసేసినట్టు ఖాళీ చేశానండి. సో మొత్తం అన్నీ తీసాను, ఇంకా స్టీల్ సామాన్లు కానీ, సో అన్నీ ఎవ్రీథింగ్, కొన్ని టాయ్స్ కానీ బొమ్మలు కానీ చాలా ఉండే లక్కీ లవ్లు ఇవన్నీ అట్లే. దీంట్లో ఉన్నవేమో కొత్తవన్నమాట, కొత్త టవల్స్, అలాగే కొత్త దివానీ పిల్లో కవర్స్, అలాగే కొత్త బట్టలు, శారీస్ అవన్నీ కూడా స్టిచ్ చేసి అక్కడ పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ లవ్లీ పడుకొని ఉంది. ఈ రూమ్లో అయితే అటు సైడ్ టెడ్డీ బేర్ ఉండే పెద్దది, చూసారా అంతకుముందు, అది కూడా తీసాను అన్నమాట. టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ కొన్ని అసలు చాలా వరకు రిమూవ్ చేశానండి.
ఏం రిమూవ్ చేశారేమో, అమ్మో ఎక్కడవక్కడ పెట్టున్నారో అనిపిస్తుంది మీకు చూస్తే. కానీ నాకు తెలుసు ఎంత తీసాము ఏంటి అని చెప్పి. సో మొత్తం క్లియర్ చేసామన్నమాట ఇల్లంతా. చూసారు కదా ఇల్లు ఎంత నీట్గా సర్దాను, అంత నీట్గా సర్దుకున్నానండి. ఒక్క రోజుతో అవ్వలేదు అదంతా. సో పైకి వెళ్ళి చూపిస్తారండి. ఇక్కడ కొన్ని మొక్కలు ఉన్నాయి, అవి తీసేయమని చెప్పా, బట్ తీయట్లేదు హరి. ఇక్కడ కొన్ని మొక్కలు తెచ్చి పెడదామన్నా, బట్ ఇప్పుడు ఎందుకు చలికాలం వద్దు అంటున్నాడు. సో వర్షాకాలంలో పెట్టుకుందాంలే అని చెప్పాడు. సర్లే అని చెప్పేసి ఆగిపోయా. ఈ 2 మొక్కలు కట్ చేద్దామని చెప్పా, అవి ఎందుకో స్ట్రైట్గా ఎదుగుతున్నాయి అంతే, బుష్ లాగా పెరగట్లేదు అన్నమాట. పక్కన పిలకలు రాకుండా స్ట్రైట్గా పెరుగుతుంది. ఇక్కడ కూడా పెయింటింగ్ తీస్తే వేసేస్తానని చెప్పా, మట్టి తీసుకురావాలి, అందరంతవరకు వేసేస్తా కదా. ఇక్కడ చూడండి ఎన్ని ఉతుకున్నాను. సో మై గాడ్, బెడ్షీట్లు అలాగే డోర్ మ్యాట్స్ అన్నీ మంచిగా గులాబీ పూస్తుందండి. మీకు ఈ యాంగిల్లో చూపిస్తా బెటర్, అట్లా లేదా ఇలాగే చూసేస్తాయండి. లేకపోతే చూస్తున్నారా బెడ్షీట్లు అలాగే డోర్ మ్యాట్స్. అండ్ ఈ బెడ్షీట్లు ఆరిపోయినట్టున్నాయి. ఇది ఆరిపోయినట్టుంది. ఏసీ కంఫర్టర్స్, ఆ బెడ్షీట్లు అక్కడ వేసినట్టున్నారు. ఇక్కడ మీకు ఒకటి చూపెట్టనా, పెద్ద జామకాయ ఉంది. ఈ యాంగిల్లో కాదు, ఇలా చూపిస్తాను మీకు. చూస్తున్నారా ఎంత పెద్ద జామకాయో. ఇంకా ఇంకొంచెం దోరగా అవ్వాలి, లేదా సాయంత్రం పిల్లలు వచ్చాక, అదే లక్కీ వచ్చాక కట్ చేసుకుంటాం. ఈ ఆకులన్నీ కూడా తీసేసి కొంచెం వేరే మట్టి మార్చి, అంటే మంచిగా పుష్టిగా ఉన్న సాయిల్ వేసి పెట్టాలండి జామకాయ చెట్టు. అరే ఇందాక ఇక్కడ ఒక చిన్నది ఉండే, ఇలాగా కోసేసినట్టున్నారో లేకపోతే పడిపోయింది మరి. అది అక్కడ పడిపోయింది పిందె, చెట్టు దగ్గర పడిపోయింది చూడండి కదా, ఎండిపోతుంది. మంచి మట్టి వేస్తే కదా కాయలు నిలుస్తాయి కదా. ఇక్కడ చూడండి ధాన్యం చెట్టు అయితే ఈసారి బాగా పెరిగిపోయింది, చాలా బాగా వస్తాయి ఈసారి కాయలు, వచ్చే కాయలు. లాస్ట్ టైం వచ్చిన కాయలంతా కూడా కలర్ మారిపోతాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చే కాయలు మంచిగా వస్తాయి. ఫస్ట్ టైం దీనికి ఏదో చిన్న చిన్న పురుగు పట్టినట్టుంది, చూద్దాం ఏందని. పురుగే ఏం కాదనుకుంటా నాకు తెలిసి, చలికి అనుకుంటా. చూద్దాం, చిన్న చిన్న కాయలు వచ్చినాయి. చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయండి, ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. బట్ హరి అంటున్నారు ఇంక ఈ క్లీనింగ్ ఆపమ్మా, ఈ 2 రోజులు ప్రశాంతంగా పండగ చేసుకొని తర్వాత చేద్దాం అంటున్నారు. సర్లే అని వదిలేసాను నేను కూడా. ఇంకా ఇవ్వండి బెడ్షీట్లు ఇవన్నీ ఎత్తిపోయి ఇంకా కింద వేసుకోవాలి, తర్వాత వేద్దాం. రండి పోదాం. నేను వచ్చే లోపల మా ఆయన కూడా రెడీ అయిపోయారు. హలో తెచ్చుకున్నా ఫోన్ నాది. చింతల్లి సరేమా, బ్యాంగిల్స్ తీసుకురావాలా? ఆరా అర్థం కాలే, అందుకే అడిగింది. లేదు బ్రేస్లెట్ టైప్ ఉన్నవి, లేదంటే ఏదైనా ఉండమంటే తెస్తా, లేదంటే నార్మల్గా వాచ్ పెట్టేసుకొని సిల్వర్ బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా అవి వేసుకో. చూస్తా, దాన్ని బట్టి తెస్తా, సరేనా? జాగ్రత్త. ఆపేసేనా? నాకు కూడా కొన్ని నీళ్ళు ఇవ్వ. అందాల చూడ జన్మ చాలునా. పూలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, క్రిస్మస్ ట్రీ పెట్టేటప్పుడు పెట్టుకుంటా.
రండి, చిన్న షాపింగ్ ఉంది, అది చేయాలి. యాక్చువల్లీ ఈరోజు బట్టల షాపింగ్కి పోదాం అనుకున్నాం, కానీ రేపటికి షిఫ్ట్ చేసుకున్నాం. ఈసారి అన్నీ కూడా లాస్ట్ మినిట్ చేస్తున్నాం. ఈ మొక్కలు కట్ చేయాలనా లేకపోతే పీకేసి వెరైటీ పెట్టాలా చెప్పరా? చూడండి, క్రిస్మస్ చెట్టు అయితే ఎంత బాగా ఎదిగిపోయిందో. దీనికి కూడా ఈరోజు లైట్స్ వేయాలి. ఈ చెట్టు తీసేసి కొంచెం పక్కకు పెట్టి, కూతురికి కావాలి బాయ్ చెప్పడానికి వెళ్ళినట్టున్నారు, వచ్చాక బయలుదేరేద్దాం. చూస్తున్నారు కదా, ఆ చిన్న పని కోసమే వెళ్ళాం దిల్సుఖ్ నగర్. ఎందుకంటే ఇన్విజిబుల్ చైన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు, అది కావాలంట లవ్లీకి. లాస్ట్ మినిట్లో చెప్పింది. ఇప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను అనుకోండి, ఎప్పటికో వస్తుంది. సర్లే వెళ్దాం రా అని చెప్పేసి దిల్సుఖ్ నగర్ వెళ్ళిపోయాము. అవి వెళ్ళి తీసుకున్నాను అన్నమాట లవ్లీ కోసం. అలాగే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను. అక్కడ ఏదన్నా అంటే బ్యాంగిల్ వేసుకొని ఉంది కదా, సో అందుకోసం అని చెప్పేసి బ్రేస్లెట్ టైప్ ఉన్నవి చూస్తున్నా అక్కడ. స్ట్రీట్ షాపింగ్ చాలా బాగుంటుంది, బట్ బార్గెన్ చేయడం రావాలి. నాకు అంత ఐడియా లేదు. సో ఫ్రెండ్స్ తోటి వెళ్తే చక్కగా చేయొచ్చు. బట్ హరి చూసారు కదా, బండి మీద నుంచి అసలు దిగనే లేదన్నమాట. నెక్స్ట్ ఇంకొచ్చేసాము. తర్వాత ఇక్కడికి వచ్చి మద్రాస్ ఫిల్టర్ కాఫీలో హరి ఫిల్టర్ కాఫీ తాగారు. నెత్తింది హరి, హరి నెత్తింది. దిగబ్బా మంచం దిగు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళి కొన్ని స్వగృహకి వెళ్ళి కొన్ని కచోరీ అవి తీసుకొని కొన్ని తినడానికి తెచ్చుకున్నాం అన్నమాట. అవి చూపెట్టలేదు. సరే అని చెప్పేసి ఇంటికి రాగానే స్టార్ పెట్టేశాము. హరి కింద నుంచి చెక్ చేస్తున్నారు కనిపిస్తుందా లేకపోతే కొంచెం ముందుకు అడ్జస్ట్ చేయాలా అని చెప్పేసి. టైం అయిపోయింది కదా, అంటే వింటర్ కాబట్టి తొందరగా చీకటి అయిపోతుంది. సో 5:30కే చీకటి అయిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇవంతా కూడా షూట్ చేయలేదన్నమాట, ఏం కనపడదు కదా అని. ఇవి పెట్టేసిన తర్వాత చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ అంతా చక్కగా వచ్చేసి పెట్టేసుకుంటున్నాము. తర్వాత కిందికి వెళ్ళిపోయి ఇంకా క్రిస్మస్ ట్రీ అయితే పెడుతున్నామండి. సో చాలా లేట్ పెడుతున్నాం నిజంగానే. నెక్స్ట్ ఇయర్ కొంచెం ఎర్లీగా పెట్టుకునేలాగా చూడాలి. తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కలిసి చక్కగా ఇంకా క్రిస్మస్ ట్రీ పెట్టేసుకొని దాన్ని మంచిగా డెకరేట్ చేసుకొని హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసామన్నమాట. అవును, మీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎంతవరకు వచ్చాయి? మేబీ వచ్చేస్తుండే, రేపే కదా క్రిస్మస్. సో ముందుగా అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్. సో మంచిగా సెలబ్రేట్ చేసుకోండి క్రిస్మస్, ఓకే? అందరూ హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ ఈ లైట్స్ వేసేస్తున్నాము. సో మేమైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం ఏంటని చెప్పేసి మీకు తొందరగానే వీడియో పెట్టేస్తాను ఎలా అయినా సరే, ఓకేనా? చూడండి వీడియో.
చూసారు కదా! చాలా సింపుల్‌గా, మంచిగా, క్యూట్‌గా డెకరేట్ చేసుకున్నాము. మా చిన్న బుజ్జి క్రిస్మస్ ట్రీని. బయటున్న మొక్కకు కూడా డెకరేట్ చేశామండి. సో, లైట్స్ వేయగానే కలర్‌ఫుల్‌గా అయిపోతదనమాట. ఇది ఒరిజినల్ క్రిస్మస్ ట్రీ. ఎప్పటినుంచో ఇది డెకరేట్ చేయాలనుకున్నాం. అంటే ఈ మొక్క ఎప్పుడు తెచ్చిపెట్టామో అప్పటినుంచి అనుకున్నాం అన్నమాట. ఫైనల్‌గా ఈ ఇయర్ మాకు కుదిరింది. కొంచెం మొక్క పెద్దగా అయింది గాబట్టి. ఇది ఇవాల్టి వ్లాగ్. ఇక నుంచి రెగ్యులర్‌గా ఎట్లా అంటే ఎప్పటికప్పుడు వీడియో పెట్టేసేయాలని చెప్పేసి మీరు కూడా నాకు బాగా మోటివేట్ చేయండి. ప్లస్ చేయండి. థ్యాంక్ యూ.